హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ రాజేష్ హిందూపూర్ ఛానల్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు హిందూపురంలోని వివిధ దేవాలయాల్లో శివరాత్రి పండుగను ఎలా జరుపుకున్నారో ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపిస్తాను. చూడండి, ఇది శ్రీకంఠపురంలోని శ్రీకంఠేశ్వర స్వామి దేవస్థానం. ఇది ఈ శివాలయంలో ప్రతి సంవత్సరము కార్తీక మాసం మరియు శివరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. చూడండి, విద్యుత్ దీప అలంకరణతో దేవస్థానం అంతా ఎలా వెలిగిపోతుందో. అలాగే వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి విచ్చేశారు. ఇటువైపు చూసిన జనసందోహంతో నిండిపోయింది. ఇక ఇక్కడైతే వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు డ్రమ్స్ మళ్ళీ అలాగే నాట్య కళా ప్రదర్శన చేయడానికి ఇక్కడ వచ్చారు. దేవస్థానం ముందు డ్రమ్స్తో వాళ్ళు ఫ్లూటు డ్రమ్స్ అని వాయిస్తున్నారు. ఇంకా దేవస్థానం లోపలికి వెళ్తే దేవస్థానం లోపల పూర్తిగా జనంతో నిండిపోయింది. చాలా రద్దీగా ఉంది. అలాగే స్వామివారికి అలంకరణ కూడా చాలా బాగా చేశారు. మీరు చూడొచ్చు, స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే గుడి వెనక భాగంలో ఉన్న నాగలకట్ట దగ్గర నందీశ్వరుడు అలాగే శివుని విగ్రహాలు ఉన్నాయి. వినాయకుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి అలాగే చాలా వరకు నాగుల విగ్రహాలు ఉన్నాయి. మంది మహిళలు మరియు వారి పిల్లలు ఇక్కడ ఉన్న నంది విగ్రహానికి అలాగే శివుడికి పూజలు చేస్తున్నారు. చూడండి ఎంత బాగా అంత అలంకరించి పూలు కాయలతో మళ్ళీ దీపాలతో ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ ప్రదేశం అంతా. తర్వాత ఇక్కడ నానప్ప నగర్లో వెలిసిన శ్రీ సాయిబాబా దేవస్థానంకి వచ్చాము. ఇక్కడ చూస్తే సాయిబాబాకు మరియు అలాగే శివునికి పాలాభిషేకం అనేది జరుగుతుంది. గుడికి వచ్చిన భక్తులందరూ ఒక్కొక్కరుగా వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. అలాగే పక్కనే ఉన్న అష్టలక్ష్మి దేవస్థానంకి వచ్చి ఇక్కడ కూడా భక్తులు వారి ఇష్టదైవాన్ని దర్శించుకొని పూజలు చేయించుకుంటున్నారు. అలాగే ఇక్కడ చూస్తే మహాదేవునికి రుద్రాభిషేకం జరుగుతోంది. అష్టలక్ష్మి గుడిలోనే మహాదేవుడు అలాగే శ్రీరాముడు వాసవిమాత అందరూ ఒకే చోట కొలువై ఉంటారు. వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహించినట్టు అవుతుంది.